తులారాశి వాళ్లకు నిజంగా కారణం ఏమిటంటే ఇందాక మీకు వృషభం చెప్పినట్లుగానే హ్మ్. తులారాశి కూడా శుక్రుడికి సంబంధించినటువంటి రాశి ఇది. ఈ సంవత్సరంలో ఎవరైనా స్త్రీ పురుషులు భార్యాభర్తలు దూరాలుగా ఉంటే వాళ్లకు కలిసి వస్తుంది. వాళ్ళ ఇద్దరికీ ఐకమత్యము ఏర్పడటము, ఈ దూరాలు ఇంకా ఉన్న దూరాలు పెరగకుండా అవి కొంచెం దగ్గర అయ్యేటువంటి ఒక ప్రధానమైన దాంపత్య శోభ బాగా ఉండేటువంటి రాశి ఇది. సమాజంలో వీళ్ళందరికీ గౌరవ ప్రతిష్ట కూడా చాలా పెరుగుతుంది ఈ తులారాశి వాళ్లకు ఈ సంవత్సరం. దీనిలో ఆదాయము 5, వ్యయము 14 అని చెప్పాడు. ఈ రాశికి ఆదాయం 5, వ్యయము 14, రాజపూజ్యము 6, అవమానము 3. ఇది ఇంచుమించు కన్యారాశికి కూడా ఇట్లాగే చెప్పాడు. ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 3. ఇదే ఈ రెండు రాసులు కొంచెము దగ్గరగా నడుస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు కూడా అధికంగా వ్యాపారము వ్యవహార రంగాలలో కొంచెము రాజకీయ రంగములోనూ కలిసొచ్చేటువంటి యోగాలు ఉన్న జాతకమే తులారాశి. అయితే ఇది కూడా ఏమిటంటే తుల అంటే త్రాసు, ఎప్పటికప్పుడు తూకములు సరివేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్కడ ఒకవైపు బరువు అయిపోయి ఒకే విషయంలో ఇది అయిపోకూడదు. జాగ్రత్తగా కొంచెము ఒక అడుగు అటు ఒక అడుగు వెనక్కు ముందుకు వేస్తూ నడిస్తే ఈ రాశికి చాలా మంచి ఫలాలు ఉన్నాయి ఈ సంవత్సరం.